థియేటర్ తొక్కిసలాటపై కీలక ప్రకటన చేశారు సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్. సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ రాకముందు పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. అల్లు అర్జున్ వచ్చిన తర్వాతే పరిస్థితి అదుపు తప్పిందని చెప్పారు. సంధ్య థియేటర్ యజమానులు ఏ అధికారిని కలవలేదని, జస్ట్ పిఎస్లో లేఖ ఇచ్చి వెళ్లారని క్లారిటీ ఇచ్చారు డీసీపీ. తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని, ఆమె కుమారుడి పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉందన్నారు డీసీపీ. అల్లు అర్జున్ భార్యపై తప్పుగా వ్యవహరించామనేది అవాస్తవమన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, అల్లు అర్జున్ ఇష్యూపై సెంట్రల్ జోన్ డీసీపీ ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది, వివరాలేంటి? పుష్ప విడుదల సందర్భంగా ఇటు బందోబస్తును కోరుతూ సినిమా థియేటర్ వాళ్ళను అప్రోచ్ అయ్యామంటూ కూడా వాళ్ళు ఒక వర్షన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ పుష్పటి సినిమా ప్రీ రిలీజ్ సంబంధించిన వ్యవహారంలో కన్సర్న్ పోలీసులను, సెంట్రల్ జోన్ పోలీసులను కూడా మేము అప్రోచ్ అయ్యామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ లో హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఏదైతే సినిమా సంబంధించిన వ్యవహారంలో మమ్మల్ని ఎవరిని కూడా కనవలేదు, అదేవిధంగా ఇన్వార్డ్ సెక్షన్ లో ఒక లేఖను మాత్రం సమర్పించారు. ఆ తర్వాత థియేటర్ లోపల క్రౌడ్ సంబంధించిన మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ పోలీసులకు ఎలాంటి వివరాలు అందులో మెన్షన్ చేయలేదు. అదేవిధంగా నటుడు అల్లు అర్జున్ వచ్చే వరకు కూడా బాగానే ఉన్నారు. థియేటర్ వద్ద వచ్చిన తర్వాత ఆయన వాహనంలో చాలా వరకు సన్ రూఫ్ నుంచి బయటకు వచ్చి పెద్ద ఎత్తున గుమ్మిగూడి ఉండడం అక్కడ ప్రజలకు చూసి, జనాలను చూసి, ప్రేక్షకులు, అభిమానులను అందరినీ చూసి కూడా ఆయన చేతులు ఊపడం ప్రారంభించాడు అనేది ఇటు సెంట్రల్ జోన్ డీసీపీ కూడా వెల్లడించారు. అయితే థియేటర్ మెయిన్ గేట్ దగ్గరకు వచ్చినప్పటికీ అల్లు అర్జున్ అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు, అభిమానులను, అక్కడికి వచ్చినటువంటి జనాలను చాలా ఆకర్షించే ప్రయత్నం చేశాడు. ఆయన వాహనం దిగుతూ కూడా అల్లు అర్జున్ ఇటు ప్రజలను ఉద్దేశించుతూ చాలా వరకు అభివాదం చేయడంతో పెద్ద ఎత్తున జనాలంతా ఒకరినొకరు అల్లు అర్జున్ చూసేందుకు గాను, అతనితో తాకేందుకు గాను, ఆయనతో దగ్గరగా క్లోజ్ గా మూవ్ అయ్యేందుకు, దగ్గరగా కనిపించేందుకు గాను చాలా జనాలంతా ఎగబట్టారు. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో పెద్ద పెద్ద బహిరంగ సభలు ఉంటాయి కాబట్టి అలాంటి సంబంధించిన వ్యవహారంలో కూడా మేము తగినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటాము. అలాంటి విషయంలో అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వచ్చి 2 గంటలకు పైగా కూడా ఉన్నారు. అందువల్ల తగినంత పోలీస్ బందోబస్తు ఏర్పాటు కూడా చేశామని ఇటు సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ కూడా ఒక ప్రకటనలో స్పష్టంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపున చూసినట్లయితే ఇందులో ఒక మహిళ మరణించింది కాబట్టి మరి ఆమె కొడుకు కూడా 9 రోజుల పాటు వెంటిలేటర్ పై అపస్మారక స్థితిలో ఆయన ఆ బాలుడు ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ పట్ల పోలీస్ సిబ్బంది గాని అల్లు అర్జున్ భార్య పట్ల దురుసుగా ప్రవర్తించారనేది మాత్రం ఇందులో నిజం లేదంటూ సెంట్రల్ జోన్ డీసీపీ ఆయన ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా పోలీసులు అతన్ని ఇంటికి వెళ్ళినప్పుడు అతను బట్టలు మార్చుకోవడానికి కొంత సమయం కోరాడు. ఆ సమయం కూడా మేము ఇచ్చాము. అతను ఒక టీ తాగడానికి కూడా వెసులుబాటును కూడా కల్పించాం. అతను అల్లు అర్జున్ బయటికి రాగానే ఏ పోలీస్ సిబ్బంది కూడా అతనితో బలవంతంగా లేదా దురుసుగా మేము ప్రవర్తించలేదు అని డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ సెంట్రల్ జోన్ డీసీపీ ప్రకటన ద్వారా కూడా పలు అంశాలను కూడా పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా అల్లు అర్జున్ కుటుంబం గాని ఆయన భార్యతో ఎలాంటి సంభాషణలు కానీ మేము చేయలేదు, తగినంత సమయం ఇచ్చాము. అల్లు అర్జున్ స్వయంగానే
బయటకు వచ్చి మా పోలీస్ వాహనం ఎక్కి లోపలికి ప్రవేశించారు కాబట్టి మేము అతన్ని పోలీస్ స్టేషన్ నేరుగా తీసుకెళ్ళాం. ఇందులో అల్లు అర్జున్ పట్ల గానీ ఆయన కుటుంబం పట్ల మేము ఎలాంటి దురుసు ప్రవర్తన చేయలేదంటూ సెంట్రల్ జోన్ డీసీపీ ఒక ప్రకటన ద్వారా ఆయన పలు అంశాలను పేర్కొంటూ కోర్టు చేస్తూ ప్రకటన విడుదల చేయడం జరిగింది. రైట్ ధనరాజ్, థ్యాంక్ యూ.